Thank you so much, and Ashok, especially for inviting me here. నేను రాత్రి జై గారితో వచ్చినప్పుడు I was talking to him, sir, I'm coming to Anantapur for the first time. Right? I've never visited this place. పొద్దున వచ్చినప్పటి నుంచి when I'm speaking to a lot of people here, sir, honestly, I'm so happy to come here. Ashok, this place has a lot of emotions. Vatwani is successful is because you have a lot of emotions which are connected to people here. And that I haven't seen in other places. I've done a lot of services and with a lot of NGOs and all of that. But emotions make a lot of difference. I think thank you so much for making me a part of that emotional family which you have built with Vatwani for 13 years, and congratulations on it. So, నా జర్నీ గురించి చెప్పాలంటే I think I'm very, very small in front of the Vatwani group and Ashok, your contribution. So, నా పేరు రామ్ కుమార్ వర్మ, నేను ఐటీ ప్రొఫెషనల్, ఒక 16 years ఐటీలో పనిచేశాను. అయిన తర్వాత చాలా ఇంకా ఉద్యోగం, 10 మందికి ఉద్యోగం ఇద్దామా లేకపోతే మనం ఏదో ప్రయోగం చేద్దామని 2013లో స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజెస్కి వాటికి ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్, దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నింటిలో ట్రైనింగ్ చేసేవాళ్ళు. చేస్తుండగా 2016లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు స్టార్ట్ అనదర్ కంపెనీ. అంటే ఆ 3 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఏంటంటే, కాలేజ్ ఉన్న రోజులు బిజినెస్ బాగానే ఉంది, లేని రోజులు ఏం చేయాలి? హాలిడేస్కి వెళ్ళిపోతారు, అప్పుడు ఏం చేయాలి? బిజినెస్ లేదు. ఐ హ్యావ్ టు హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్. నాకు ఒక మెంటర్ కింద my father used to tell me, while you're doing everything perfectly right in one skill, you also have to come back with another skill, which could be your creativity, which could be your asset. So, నాకున్న క్రియేటివిటీ ఏంటంటే బ్రాండింగ్ అండ్ ప్రమోషన్. అది నేర్చుకుంటున్నప్పుడు చేయొచ్చు సార్, అదే ఫస్ట్ టైం కలడం 2016లో చేసినప్పుడు ఐ రీచ్డ్ అవుట్ హిమ్. సార్, నాకు ఏదో కొంచెం క్రియేటివిటీ వచ్చు, ఐ హ్యావ్ అ స్మాల్ టీమ్ విచ్ దే కెన్ డూ ఫోటోగ్రఫీ అండ్ ఆల్ ఆఫ్ దట్. విల్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు బిల్డ్ సంథింగ్? జై గారు నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఫిన్టెక్ వ్యాలీ ప్రమోషన్ వీడియోస్, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. నువ్వు చేయగలిగితే యువర్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ విచ్ యువర్ బిల్డింగ్ అ బ్రాండ్. ఒక మనిషిని నమ్మి రిస్క్ తీసుకుని అంత పెద్ద ఆయన చూసి ఒక చూద్దాం క్రియేటివిటీ ఉంది కదా అని నిలబెట్టుకోగలిగాము ఆ రోజు. అంటే అది ఆపర్చునిటీ క్రియేషన్. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు Vatwani ఈస్ గివింగ్ యూ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, బట్ ఆపర్చునిటీ వచ్చిందా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఆ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసాం. ఆ తర్వాత 4 ప్రాజెక్టులు చేసాం, తప్పులు చేసాం, ఓపెన్ చేసాం, చాలా మిస్టేక్స్ చేసాం, కరెక్ట్ చేసుకున్నాం, కింద పడ్డాము లైక్స్. అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ అందరూ డాక్టర్స్. My grandfather is a homeopathic doctor who has a legacy of 85 years service as a homeopathy doctor. He is the first homeopathy doctor from South India, and he is a freedom fighter who's worked with Mahatma Gandhi also. So, keeping this as a gene, a healthcare app chesanu where we wanted all the rural citizens to get healthcare services at the doorstep. ఒక 2.5 years చేసాం. బట్ ఫార్చునేట్లీ అంటారు, అన్ఫార్చునేట్లీ అంటారు, వీ ఫెయిల్ మిజరబుల్లీ ఆన్ ఇట్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ లెసన్స్. ఎక్కడ తప్పు చేసాం, బ్రాండింగ్ ఎక్కడ తప్పు చేసాం, ఫండింగ్ ఎందుకు రాలేదు, ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్లో 2017లో ఇలాగే ఈ వర్క్లో చాలా ఎక్కువ ఉంది. బికాస్ నేను వైజాగ్లో ఉన్నాను. అరకు వ్యాలీకి నేను ఎవ్రీ ఇయర్కి 2-3 times వెళ్తాను. So I was driving by, I took my camera, I said, okay, let's go see what's happening in life. అనంతగిరి హిల్స్ అనే హిల్ దగ్గరకు వచ్చింది ఒక ట్రైబల్ ఫార్మర్, ఆయనకి 70 ఏళ్ళ వయసు. వచ్చిన పెద్ద ఏంటి పరిస్థితి, నేను కాఫీ తాగుతున్నాను ఇక్కడ, అసలు ఈ కాఫీకి ఉన్న ప్రతిష్ట ఏంటి, ఇంత మంచి కాఫీ ఎలా గ్రో అవుతుందంటే ఆయన ఒక గంట మాట్లాడాడు పేషెంట్గా. అయిపోయిన తర్వాత ఇంకేం కావాలి నీకు అన్న, నేను నీకేం చేయగలను చెప్పాను. నువ్వేం చేస్తావు అన్న, వచ్చి 100 రూపాయలు ఇచ్చే పోయి టూరిస్టులు నువ్వేం చేస్తావు నాకు అన్నాడు. నేను ఏం చేస్తానో నాకు తెలీదు, నేను వచ్చినప్పుడల్లా 20 రూపాయలు కాఫీ తాగుతున్నాను, దాంట్లో కనీసం 5 రూపాయలు రైట్గా నీకు వస్తుంది కదా అంటే 20 పైసలు వస్తుంది నాకు, నీకు తెలుసా అన్నాడు. 20 పైసలు రావడం ఏంటంటే చెప్పుకోవచ్చు, నేను ఫ్రూట్ పండిస్తాను,
నాకు వచ్చి మిడిల్ మ్యాన్ వచ్చి నాకు 10,000 ఇస్తాడు. నాకు సంవత్సరానికి ఏం కాదు అనుకున్నా 30,000 కూడా రావు. నాకేం మిగులుతుంది? ఇది నా జీవితం. నా జీవితమే కాదు, నా కొడుకు జీవితం అదే, నా మనవడి జీవితం అదే, ఇంకా పుట్టేవాళ్ళ జీవితం కూడా ఇదే మా జీవితం. అంటే నేను నమ్మలేదు. ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇట్. పీపుల్ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. కానీ ఏ ఊర్లో ఉంటారు నువ్వు అంటే చూపించారు. ఆ వ్యాలీ నుంచి కింద 3 కిలోమీటర్లు నడిచారు. మనకి ఇప్పుడు టీవీలో వీడియోలో చూస్తారా, రోడ్ లేదు, కనెక్టివిటీ లేదు, వాటర్ లేదు, మెడికల్ ఎమ్యూనిటీస్ లేవు. నేను రావచ్చా మీ ఊరు అంటే మీలాంటి రాలేదు, అది దారి లేదు, అక్కడ ఎట్లా వస్తానో చూద్దాం వెళ్దామని ఆ విలేజ్ వెళ్ళాను. ఇట్స్ అ 12-member ఫ్యామిలీ, క్లోజ్డ్ ఫ్యామిలీ. నేను లోపల ఎంటర్ అవ్వగానే మొత్తం ఆ ఫ్యామిలీ వచ్చేసి నువ్వు మావోయిస్ట్వా, నువ్వెవడు నా ఊరికి రావడానికి అన్నాడు. అండ్ ఆయన పెద్ద ఆయన లేదు, ఇలా టూరిస్ట్ ఏదో ఓడవిగుదాం అని వచ్చారు మన దగ్గర చూద్దాం అన్నాడు. అంటే ఆ వర్డ్స్ అన్ని బుర్రలోకి వెళ్తున్నాయి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అండ్ ఐ వెంట్ టు ది విలేజ్. ఒక 1 year kid, 3 year kids, ఆల్ కిడ్స్ గొర్రెలు కాసుకుని షిఫ్ట్ పక్కనే పడుకుంటారు. మంచినీళ్ళు ఇవ్వగలరా అంటే మంచినీళ్ళు నేను తీసుకుని తాగలే మనం అసలు గుర్తులో దిగట్లేదు వాటర్. అంటే అప్పుడు నేను రైతుని అడిగాను, నేను పెద్దగా ఏంటిది ఈ ఎమ్యూనిటీస్ ఏంటి, గవర్నమెంట్ ఇంత ఉందిగా మీరు చేస్తుంది కదా అంటే, నేను ఇందాక అన్నా కదా నీతో నువ్వు ఏం చేస్తావు వండించిపోతావు అని ఇంటికి అన్నాడు ఆయన. అండ్ హీఈస్ వెరీ యాప్ట్. నేను ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో కూర్చొని అడిగాను, ఏంటి ఇబ్బందులు, మరి ఏం పండిస్తున్నారు ఏంటి అంటే. అందరూ కాఫీ పండిస్తారు. 12 మంది ఫ్యామిలీలకి 8.5 acres కాఫీ ఉంది. వాళ్ళ సంపాదన ఏంటి అంటే కాఫీ మీద మీకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మొత్తం సంవత్సరానికి కలిపి ఒక ఫ్యామిలీకి 18,000 వస్తుందంట. ఏం సరిపోతుంది? నేను అలాగే సరిపోతుందా? నీకు వారం రోజులు నీ ఫ్యామిలీ నిలబడాలంటే ఏం చేయాలని అడిగితే, ఈ రోజుకి ఆ ఫ్యామిలీలో ఊరిలో వాటర్ సిస్టమ్, ఈ ఊరు వాడు వంకాయలు పండిస్తే పక్కన వాడు రైస్ పండిస్తే అది వాటర్ సిస్టమ్ షేర్ చేసుకుంటాడు. ఇంకా లెగసీ ఉంది అక్కడ. ఇంకా అలాంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను అడిగాను, నేను ఏం చేస్తే నేను ఈ ప్లేస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలను అంటే, అందరూ కలిసి ఒకటే మాట, మధ్యవర్తులు లేకుండా మా డబ్బు మాకు ఇవ్వండి, మా బతుకు మాకు ఇవ్వండి. అది తప్పు ఏం అక్కర్లేదు నాకు. అని ఎవరు కూడా నాకు ఈరోజు 18,000 వస్తుంది కదా, నాకు ₹1,00,000 కావాలని ఒక్కరు కూడా అడగలేదు. వాళ్ళని అంటే మాకు కావాల్సింది మాకు ఇవ్వండి, మాకు రావాల్సింది మాకు ఇవ్వండి, చాలు, ఇంకేం అక్కర్లేదు. నేను IBMలోని అన్ని కంపెనీలో చేసినప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అదే అన్నారు కదా ఇందాక ఒకళ్ళు అన్నారు, వెళ్ళాము NGOకి సైన్ చేసాము, ఫోటో తీసుకున్నాము, వచ్చేసాము అన్నాను చూసారా, ఇదే కాన్సెప్ట్ చేసాం. రైట్, అక్కడ చూసిన తర్వాత నాకు నిజంగా ఐ ఫీల్ సో ఇమోషనల్లీ కనెక్టెడ్. ఇంత చదివి ఎన్ని కంపెనీలు పనిచేసి ఇంత చేసి మనకి ఫుడ్ పెట్టే రైతుకి నేను రూపాయి ఇవ్వలేనప్పుడు ఏం జీవితం అని అనిపించి ఆ ఊరోళ్ళందరూ ఒకటే చెప్పారు, 4 రోజుల్లో నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి వస్తే మళ్ళీ ఈ ఊరు వచ్చి ఈ ఊరిని అడాప్ట్ చేసుకుని ఇక ప్రతి పంట నేను డైరెక్ట్ కస్టమర్ తీసుకెళ్తాను, అప్పుడే వస్తాను లేకపోతే. సో ఫార్చునేట్లీ సార్, August 14th, this month we finished 8 years of that organization. సో అలా మొదలుపెట్టిన నేను August 14th I adopted the village. ఇప్పుడు నా విజిటింగ్ కార్డ్స్లోని మా బ్రాండింగ్లోని స్ఫూర్తిదాయకం అనే మాట అంటారు కదా, అదే ముసలాయన పెట్టుకుని ఏ ప్రెజెంటేషన్కి వెళ్ళినా, ఏ పెట్టే కార్డు వెళ్ళినా అదే పెద్ద. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ us. ఇట్ టెల్స్ యూ అంటే ఎవరో దేవుడు వచ్చి నేను కళ్ళు తెరిపించాలని అక్కర్లేదు, రైతు కళ్ళు తెరిపించినా సరిపోతున్నా. అది నేను నేర్చుకున్నదే. నేను ఐటీలో పనిచేసినప్పుడు మన వీకెండ్ రాగానే పబ్కి వెళ్ళామా, లేదంటే పార్కింగ్ వెళ్ళామా, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళామా, ఎంజాయ్ చేసాం, ఇది చూసిన లైఫ్. ఆ ఎమోషనల్ కనెక్ట్ అయిన తర్వాత మనకి సాయిల్ గురించి తెలీదు, ఫార్మింగ్ తెలీదు, కాఫీ గురించి తెలీదు, ఏం చేయాలి. అప్పుడు నేను ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే కార్ పెట్టుకుని ఒక్కొక్క మైన్యూటెస్ట్ విలేజ్ 12, 13, 15 మైక్రో విలేజెస్కి వెళ్ళి సాటర్డే అంతా ఒక్కొక్క విలేజ్ చూసుకుని రాత్రి వచ్చేసి కార్లో పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో విలేజ్ చూసుకుని రిటర్న్ వచ్చాను. అలాగా 6 months చేశాను. నాకు నిజంగా 6 నెలల్లో నేర్చుకునేది ఏంటంటే, ఇంత పెద్ద లైఫ్ స్టైల్, ఇంత పెద్ద అపార్ట్మెంట్లు, ఇన్ని కోట్లు పెట్టి చేసిన దానికి అసలు ఫుడ్ పెట్టేవాడు లేకపోతే ఏం సంపాదించిన ఒకటే కదా. రైతు ఈరోజు మన ఇలా అందరూ పొద్దున్న లెక్కనే కాఫీ కావాలి, అక్కడ రైతుకి ఏం రావట్లేదు. అక్కడ ఆడు పండించడం మానేస్తే ఏమన్నా మన లైఫ్, అమ్మో కాఫీ లేకపోతే తల కూడా వచ్చేస్తున్నాను అనుకునే సినారీకి వచ్చేస్తున్నాను. సో దాట్ గేవ్ మీ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్.
అక్కడి నుంచి ఇంకా ఐ స్టార్టెడ్ అడాప్టింగ్ విలేజెస్. టుడే we celebrate 8 years of success with 4,000 farmers who work hospital. అంటే అదొక సాటిస్ఫాక్షన్. ప్రతి ఒక్కరికి జర్నీలో గురువులు సద్గురువులు ఉండాలంటారు. నాకు తెలిసిన తెలుగు చెప్తాను, దాన్ని మీ అందరూ గొప్పవాళ్ళు కాదు కాబట్టి. మై ఫస్ట్ గురు ఈజ్ ఆల్వేస్ మై ఫాదర్. నా సద్గురు జయ గారు. ఎందుకు అని అడగడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే మార్గదర్శనం చూపించాలని ఒక ఉద్దేశంలో ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన వెనకాల మనం వెళ్ళి నేర్చుకుని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన చూపించడం ఆయన బాధ్యత. దేవుడు మనకి దారి చూపిస్తారు, పని చేయకుండా ఏమైనా అవుతుందా పని? అదే సిస్టమ్ నాకు జయ గారు నేర్పించారు. ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. హౌ డూ యూ లర్న్, అన్లర్న్, మీట్ పీపుల్, టాక్ టు పీపుల్. అండ్ చాలా ఇంపార్టెంట్ జయ గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. చాలా ఇంపార్టెంట్. కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నువ్వు 100 రూపాయలు సంపాదించు, రూపాయి నువ్వు ఎవరికి ఇచ్చావు, ఏం చేస్తావు అనే దానికి నీ దగ్గర నీ ఆన్సర్ ఉంటే you've done your job right. Right, this is a small story which we have got connected. So after that ISF ఫామ్ చేశారు, కర్మ కర్త క్రియ చేయగారు. అక్కడి నుంచి కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ, కాంట్రిబ్యూషన్ టు ఎకోసిస్టమ్, బిల్డింగ్ ద ఎకోసిస్టమ్. ఈరోజు మాకున్న క్రెడిబిలిటీ రైతుల్లో ఏంటంటే నేటి వరకు కాఫీ అనేది కమర్షియల్ బ్రాండ్ అయినా కూడా రైతుకి ఈరోజు 10 రూపాయలు కావాలి అంటే ఆయన దగ్గర 10 రూపాయలు ఇస్తారు. ఆ ట్రస్ట్ ఎందుకు వచ్చిందంటే రైతు దగ్గర 90% రైతులు అందరూ చాలా మంచివారు, ఆనెస్ట్, వాళ్ళకి మోసం చేయడం రాదు. ఒకళ్ళు ఇద్దరు మోసం చేశారు. ఏమంటారు అన్న, నేను 10 కేజీలు అమ్మాయిని లాస్ట్ టైం అంటే నేను కాఫీ తయారు చేసినప్పుడు కొన్ని కాఫీలు సరిగ్గా రావు, ఎందుకంటే ఆ బీన్ సరిగ్గా ఉండదు. నేను ఆ రైతుకి ఫోన్ చేసి అన్న నువ్వు లాస్ట్ టైం 10 కేజీలు ఇచ్చావు బాగాలేదన్నా అంటే ఓ రైతు ఎంత ఎమోషనల్ అయిపోయాడంటే, రాజుగారు జీవితంలో నేను ఎవరిని మోసం చేయలేదు, ఈ 10 కేజీలకి వచ్చే ప్రొడక్షన్తో నేను మంచి కాఫీ బీన్ నేను చేసిస్తాను, కానీ నెక్స్ట్ క్రాప్కి ఫస్ట్ క్రాప్ ఆయన 20 కేజీలు పట్టుకొచ్చి ఇచ్చి నాకు డబ్బులు ఇవ్వకన్నా, లాస్ట్ టైం నేను డబ్బులు వేసాను. అంటే అలా అన్నప్పుడు మనకు కూడా ఇమోషనల్గా ఎలా ఉంటుంది, రైతు మనం మోసం చేయకూడదు. ఈరోజు we give 200 times price to the farmer than the market price. ప్లస్ మాకున్న విషన్ కూడా క్లియర్గా is we will only give employment for people who have rural background and a farmer background. లేకపోతే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వం. సో ఈరోజు మా దగ్గర ఉన్న అందరు ఎంప్లాయీస్కి ఒక ఫ్యామిలీ, ఒక టచ్, ఒక ఎమోషన్, a background of a farmer is mandatory for you to get a job in our organization. We're building very, very slowly. I don't say we are over-rich, I don't say we are big on what we're doing, but we're building very, very slowly. నేను ఈరోజు మీటింగ్ వచ్చిన తర్వాత నేను అందరూ మాట్లాడుతుంటే ఇంత మంచి ఇమోషనల్గా ఉన్న ఫారం నేను ఎక్కడ చూడలేదు ఈరోజు సార్. ఆనెస్ట్గా చెప్తాను, ఇట్స్ సో ఇమోషనల్, ఐ యామ్ సో ఇమోషనల్లీ కనెక్టెడ్ టు దిస్. సో అశోక్, వన్ కమిట్మెంట్ విచ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ on behalf of Native Argo Coffee. From next time, if I wanted to call for any employment, the first opportunity will be given to Advana team, all the women. That's my promise. Yeah. Anything else which I can contribute, any side, feel free to call me. And I would like to thank everybody. నేను ఇక్కడే ఉంటాను, but I'm happy పొద్దున్న నేను 10 మందిని కలిసాను సార్ అందరినీ. We were talking about ఒక్కొక్క ట్రైబల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటాయి. స్టైలింగ్ ఎక్కడికో వెళ్ళి ఎవరో ఉద్యోగం ఇస్తారని అనుకోకండి, మనలోనే ఉంది ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్. మనం చేద్దాం, బిల్డ్ చేద్దాం, సీ వేర్ వి కెన్ కనెక్ట్ పీపుల్. అండ్ ఐ థింక్ దట్ మేక్స్ ఆల్ దట్ వైబిలిటీ టు బిగ్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు. అనంతపూర్లో నాకు చాలా మంచి ఇమోషన్స్ వెళ్తున్నాను. ఇట్స్ అ గ్రేట్ మెమరీ ఫర్ మీ. థ్యాంక్ యూ.